afternoon, Andy. How are you, sir? I want to know about your children, Andy. They are studying in our school, and how you are feeling about your children's studies and ఎడ్యుకేషన్ అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో చదివారు మేడం. ఓకే. నేను ఒకసారిగా క్లాస్ మార్చి మీ దాంట్లో వేయాల్సి వచ్చింది వయసు రీత్యా. నేను భయపడ్డాను, అసలు చదవగలరా లాగలరా లేదా అని చెప్పేసి. మీ స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు, ప్రతి సబ్జెక్ట్లోనూ బాగా చదువుతున్నారు. అప్పుడప్పుడు వీళ్ళ హెల్త్ బాగోక మార్క్స్ కొంచెం తగ్గుతాయి తప్ప బాగా చదువుతారు. ఇంకోటి ఏంటంటే స్కూల్ పరంగా అయితే స్కూల్ చాలా బాగుంటుంది మేడం. ఆ వాతావరణం కానీ అది కానీ మీరు చూసుకునే పద్ధతి కానీ చాలా బాగుంటుంది. అది కాక సార్ ఎప్పటికప్పుడు బెటర్మెంట్ చేస్తూనే ఉంటారు. ఫీజే చాలా తక్కువ, వ్యాన్ ఫీజు అసలు ఉండదు. దానికి తోడు ఇప్పుడు ట్యూషన్ పాయింట్లు పెట్టడం, సార్ విజిట్ చేయటం, మీరు ఇలా విజిట్ చేయటం చాలా బాగుంది మేడం. నేను అంతకుముందు సెయింట్ బెండిక్ట్లో చదివించాను ఫస్ట్లో. వాళ్ళు కూడా ఈ విధమైన ఇది లేదు ఎడ్యుకేషన్లో. సార్ ఇంకా ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులే పాటిస్తున్నారు, అది తక్కువ ఫీజుతో. ఈ ఎఫర్ట్ అనేది మ్యాక్సిమం ఈ దగ్గరలో ఎక్కడా లేదు మేడం. దగ్గర ఈ ఊర్లో 5 వ్యాన్లు వస్తాయి, 5 స్కూల్ వ్యాన్స్ వస్తాయి. ఏ స్కూల్ వాళ్ళు వచ్చి ఇలా ఇదేంది లేదు. ఓన్లీ సెలవులు అయిపోయిన తర్వాత మా స్కూల్లో జాయిన్ అవ్వండి అని చెప్పేటప్పుడు మాత్రమే ఆ స్కూల్ టీచర్స్ని కానీ ఎవరినైనా చూస్తూ ఉంటాం. మీరు అలా కాదు, ప్రతి 3 monthsకి ఒకసారి పేరెంట్స్ మీటింగ్ అనో లేకపోతే ఇలా హౌస్ విజిట్ అనో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎలా చదువుతున్నారు ఏంటని కనుక్కుంటూనే ఉంటారు. ఏదైనా డౌట్స్ ఉండి ఈ సబ్జెక్ట్లో మాకు తక్కువ ఉంది అనగానే పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి గ్రిప్ వచ్చేలా చేస్తారు. బాగుంది మేడం. పిల్లల ఎడ్యుకేషన్ మాత్రం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. స్కూల్ విషయంలో ఈ పిల్లల విషయంలో మాత్రం చాలా బాగుంది. That was sir. Actually, our Avinash sir, he is not in under the business, but he like to teach the children, and he like this professional very much, and he's very struggled of the children and the school and this profession. And actually, ఏంటంటే వేరే స్కూల్ని కంపేరింగ్ చేసిన, యాజ్ యూ సెడ్, రియల్లీ అవర్ స్కూల్, ఐ కెన్ సే దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ టు బీ దేర్ ఇన్ దట్ స్కూల్. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఇన్ బిట్వీన్ ద చిల్డ్రన్ and without taking any money and asking the children the money also, we have kept the tuition point, and he is paying for us as we are teaching. I am teaching in Tadepalli, one teacher in Shava, and we teachers are very great to work there, and as well as with the as a family we are working there. And sir got the interest to keep the tuition point, and he's paying special fee for us, the salary and rent and everything. I think you know everything about that. అంటే సార్ బిజినెస్ అని కాదు, హీ గాట్ ద ఇంట్రెస్ట్ టు టీచ్ ద చిల్డ్రన్. అండ్ మీలాంటి పేరెంట్స్ ఆల్సో వీ నీడ్ వెరీ సపోర్ట్. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన సపోర్ట్ ఆల్సో రియల్లీ ఇట్స్ వెరీ గుడ్. అండ్ మీరు ఈ వర్డ్నే యూ హ్యావ్ టు స్పెండ్ వాట్ ఐ సే ఈస్ యూ హ్యావ్ టు టెల్ ద అదర్ పేరెంట్స్ ఆల్సో టు కమ్ టు అవర్ స్కూల్ అండ్ ఎంకరేజ్ ద అదర్ పేరెంట్స్ అని. వి లైక్ దట్. ఎందుకంటే ఇప్పుడు సార్ టుడే ఇస్ ద సెకండ్ సాటర్డే, వీ కెన్ టేక్ ఎ హాలిడే, బట్ వీ వాంట్ టు నో ద పేరెంట్స్ ఒపీనియన్ ఆల్సో. ఎలా ఉంది ఏంటి, వీ వాంట్ టు టేక్ అండి. అంటే ఎనీథింగ్ రాంగ్ విత్ అస్ ఆల్సో వీ వాంట్ టు టేక్ అండ్ వీ వాంటెడ్ టు కరెక్ట్ ఇట్. వీఆర్ హియర్ టు కరెక్ట్. మీరు అలాగని కొంతమంది పేరెంట్స్ ఏంటంటే చెప్పరు, అలా కాదు, మీరు చెప్తే మేము కూడా ఉండేది కొంచెం సరి చేసుకుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్గా ఉంటుందని. యాజ్ వెల్ యాజ్ మార్నింగ్ 4:35 కూడా సార్ స్పోర్ట్స్ తీసుకెళ్తున్నారు. మార్నింగ్ ఎవరండి అంత ఇదిగా ఆటోకి పెట్టుకొని మార్నింగ్ తీసుకెళ్ళి స్పోర్ట్స్ చేయించుకొని తీసుకురావడం చాలా బాగుంటుంది మేడం. వాట్సాప్ లో మేము ప్రతిదీ చూస్తూనే ఉంటాం, ఇంకా డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి. మమ్మల్ని కూడా ఎంత మోటివేట్ చేస్తూ మమ్మల్ని ఇంకా ఇలా చేయాలి ఇలా చేయాలి. హాలిడేస్ లో కూడా మేము సార్ దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడి వస్తున్నాం. మాకు కూడా వచ్చి ఒక ట్రైనింగ్ లాగా. ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ జీవా సార్ వచ్చారు, తను బాగా ఎక్స్పీరియన్స్ సార్ ఉన్నారు. తను కూడా మమ్మల్ని అంటే ఇప్పుడు మా టీచర్స్గా మేము ఇంకా పేరెంట్స్ వరకు ఏంటి మేము రీచ్ చేయాలి, పిల్లలకు ఏ విధంగా రీచ్ చేయాలి అనేది మోటివేట్ చేస్తూ, ఇంకా ఇప్పుడు అకాడమిక్ కూడా మేము బిఫోర్గానే ప్రిపేర్ చేసుకుంటూ, ఇవన్నీ మేము ముందుగా మేము టీచర్స్గా మేము ప్రిపేర్ చేస్తూ వీఆర్ కమింగ్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. యాజ్ వెల్ యాజ్ ఐ థింక్ యూ నో వీ హ్యావ్ పర్చేస్డ్ వన్ ప్లేస్. అక్కడ సొంత స్థలం కొన్నాము. అక్కడ మేబీ బై గాడ్స్ గ్రేస్ అక్టోబర్ నవంబర్ లోపు మేము అక్కడ స్కూల్ కట్టేసి వీ వాంటెడ్ టు షిఫ్ట్ ఇన్ అవర్ ఓన్ స్కూల్. అలా ఓన్ బిల్డింగ్లోకి వెళ్ళిపోవాలనేసి, థ్యాంక్ యూ, అలా ఓన్ బిల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద పేరెంట్స్ ఓన్లీ. Then please spread this word for the other people, and behalf of you we need so many children to come to our school. Okay, మా ఇద్దరు పిల్లలు వస్తున్నారు, మా మేనగోళ్ళు వస్తున్నారు. From your family there are 6-7 children are there. Yes, more than that also we need our neighbors also.
Okay, we need your support, sir, and thank you for all these days with a journey with us, and really we are very thankful to you. Okay, for giving your precious time. Thank you.